హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారి పైన ఫుల్ అయితే ఫైర్ అవుతున్నారు సార్. అంటే చిరంజీవి గారికి అయితే బాలకృష్ణ గారికి కూడా ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్, చిరంజీవి గారిని వాడు అని ఏకవచనంతో సంబోధించడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు చిరంజీవి గారు గట్టిగా అడగలేదని విమర్శించడం, ఇవన్నీ కూడా మనం చూసాము, వైరల్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు మెగా అభిమానులకు అయితే కోపం తెప్పించింది. మరి ఈ కామెంట్స్ ఏ విధంగా చూడాలి, దీనికి చిరంజీవి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, దీన్ని అదునుగా చేసుకున్నట్టు వైసీపీ కూడా బాలకృష్ణ పైన ఫుల్ ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ ట్వీట్లు విమర్శలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఎంటర్ ఇష్యూని ఏ విధంగా చూడాలి? సడన్ గా బాలకృష్ణ ఒక 2 వాక్యాలు ఆయన సరిగా మాట్లాడరు లేదో గానీ మొత్తం ఒక తేనె తుట్టును కదిపినట్టు అయిపోయింది. బాలకృష్ణ ఒక సంచలనానికి తెరదీశాడు. నిజానికి బాలయ్య బాబు ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్ లో ఇట్లాంటి మాటలు మాట్లాడి సంచలనానికి తెరదీస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది వేరే రకమైంది. ఎందుకంటే కూటమిలోనే చిచ్చు పెట్టినట్టుగా అయిపోయింది బాలయ్య బాబు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ రెస్పెక్ట్. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా తాము కలిసిన పార్టీలతో చంద్రబాబు ఇంత ఇంపార్టెన్స్ ఏ నాయకుడికి ఇవ్వలేదు. మొదటి నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుకి చివరి ఎన్నికలు కాబట్టి ఎట్లాంటి పరిస్థితులను గెలవకపోతే జగన్ అక్కడ మళ్ళీ వస్తే మాత్రం చాలా కష్టం. అందువల్ల ప్రాణాలు ఒడ్డి పనిచేయాల్సిన పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక దశలో తెలుగుదేశం నెగ్గే పరిస్థితి లేదన్న ఫీలింగ్ రావడంతో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా తెలుగుదేశానికి 135 సీట్స్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ లేకుండా వెళ్ళడం కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉంటేనే మోడీతో ఉండగలుగుతాము, లేదంటే మళ్ళీ మోడీ యాంటీ పవన్ కళ్యాణ్ యాంటీ అయితే మళ్ళీ కష్టం అవ్వచ్చు. జగన్ స్ట్రాంగ్గానే ఉన్నాడు, అతనికి 40% ఓట్ షేర్ ఉంది అన్న దీంట్లో చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఈ దశలో పవన్ కళ్యాణ్ దేవుడిగా భావించే చిరంజీవిని చాలా ఒక హీనంగా బాలకృష్ణ మాట్లాడడం అనేది ఒక సంచలనం క్రియేట్ అయింది. కాంటెక్స్ట్ ఏంటంటే అక్కడ నిన్న కామినేని శ్రీనివాసరావు మాజీ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని అసలు జగన్ పట్టించుకోలేదు, అవమానకరంగా డీల్ చేశాడు. సో చిరంజీవి గారు వీళ్ళందరినీ తీసుకెళ్దాము అని అడిగితే ఆయనే లిస్టు పంపించాడు. ఎవరు యాక్టివ్గా లేని ప్రభాసు, మహేష్ ఇలాంటి వాళ్ళని పిలిపించారు. అందులో ఆ లిస్టులో బాలకృష్ణ పేరు కూడా రాయలేదు. అయినప్పటికీ చిరంజీవి గారు వీళ్ళందరినీ తీసుకుని వెళ్తే పేర్ని నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కలవమని జగన్ చెప్పాడు. సో అప్పుడు చిరంజీవి గట్టిగా అరిచాడు, ఏంటి మేము ఇంత కష్టపడి ఇక్కడికి అందరినీ తీసుకొస్తే ప్రత్యేక ఫ్లైట్ పెట్టి మీరు ఆయన కలవకపోతే ఎట్లా అని నాని మీద అరిస్తున్నప్పుడు అప్పుడు ఇంకా విధి లేకుండా వచ్చాడు ఈ శాడిస్టు అని జగన్ని శాడిస్టు అంటూ 2-3 సార్లు ఎంత శాడిస్టు చూడండి అన్నట్టుగా చెప్పాడు. ఇది నిజానికి కూటమికి ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే జగన్ శాడిస్టు, చిరంజీవికి అవమానం జరిగింది, సినిమా ఇండస్ట్రీకి అవమానం జరిగింది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది ఎప్పటి నుంచో ఇదే కథనం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా మా అన్నకి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేని ఒక హీనమైన సంస్కారం అన్నట్టుగా మాట్లాడాడు జగన్ మీద. అప్పుడు చిరంజీవి కూడా సైలెంట్గా ఉన్నాడు, నాకు అవమానం జరగలేదని. కానీ ఏమి చిరంజీవి స్పందించలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి సైలెంట్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది, బాలకృష్ణ స్పందించకుండా ఉంటే ఇంతవరకు బాగానే ఉండేది. బాలకృష్ణ లేచి అక్కడ ఈయనెవరో అడిగారు అన్నాడు, ఎవడో అడగలేదు అక్కడ అని చాలా అంటే ఒక రకమైన కోపంతో కలిసిన సెటైరిక్ రండం అట్లాంటి మాట్లాడే. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట, ఎవడో అడగలేదు అక్కడ అని 2 సార్లు అన్నాడు. దాని తర్వాత అక్కడి వరకైనా కూడా ఓకే, జగన్ ఆ సైకోగాడు అని అన్నాడు. అంతవరకు కూడా అందరూ నవ్వారు, ఆనందించారు. చిరంజీవిది వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అయింది, కానీ అప్పుడు కూడా అందరూ సైలెంట్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు, అటు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామరాజు, అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. అయితే అక్కడి వరకు కూడా ఆగకుండా మళ్ళీ మొన్న కూడా FDCకి సంబంధించి లిస్టు పంపించారు. అందులో నా 9వ పేరు ఉంది, ఎవడడిగాడు మిమ్మల్ని లిస్టులో పెట్టమని, నేను కందులో దుర్గేష్కి కూడా ఫోన్ చేశాను అనేది ఇంకొంత గట్టిగా మాట్లాడాడు. అంతే ఇప్పుడు కూడా ఆయన కందులో దుర్గేష్ అంటే నథింగ్ బట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్నే డైరెక్ట్గా అటాక్ చేశాడు. నా పేరు మీరు ఎవర్రా 9th లిస్ట్లో పెట్టడానికి అన్న కోపం వచ్చింది.
అనేది ఇక్కడ కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ ఏమో ఎఫ్డిసి చైర్మన్గా ఏఎం రత్నాన్ని పెట్టాలని ఉంటే, బాలకృష్ణ ఏమో వేరే వాళ్ళని పెట్టాలని ఉంది. వాళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుందనే వీడియో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ టాపిక్ మీద. అంటే పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది బాలకృష్ణ కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు బాలకృష్ణ మెగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదు. వాళ్ళ పెద్దరికాన్ని ఈయన క్యారీ చేయడు. అది గట్టిగానే అనేక సార్లు మాట్లాడినాడు. ఒకసారి నేను క్యార్ చేయను, ఐ డోంట్ కేర్ అని, తర్వాత మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని, తర్వాత నాగబాబుకి ఈయనకి నా బాలకృష్ణ ఎవరంటే ఆయన ఎవరు పాత యాక్టర్ గురించి బాలయ్య అంటే ఆ బాలయ్య అని నాగబాబు వ్యంగ్యంగా అడగడం, ఈ బాలయ్య ఎవరు నాకు తెలియదు అనడం, ఇవన్నీ అప్పట్లో బాగా కాంట్రవర్సీ అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈయన ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇలాగ మాట్లాడిన దాన్ని ఎవరో కూడా ఖండించడం కానీ లేదు, పైగా సైలెంట్గా ఉన్నారు. ఇంకా రఘురామకృష్ణరాజు అయితే వెరీ గుడ్ సార్ అని కూడా అన్నాడు. ఇది ఇప్పుడు బాగా సంచలనంగా మారింది. దీంట్లో ఇది ఇక్కడ వరకు ఆగితే కూడా ఇది ఇష్యూ అంత అయ్యేది కాదు. కానీ చిరంజీవి ఎప్పుడు లేని విధంగా ఇమీడియట్ స్పందించాడు. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటే కూడా వాళ్ళ సేకరణి వాళ్ళ పిఆర్ఓ ద్వారా రాయించాడని చెప్తారు. అంటే ఆయన డిక్టేట్ చేస్తే ఇతను రాసి ఇక్కడ రిలీజ్ చేశాడని ఈ సేకరు. ఏదేమైనా ఆయన రాసినట్టే ఎవరు రాస్తారని మనకు అనవసరం, ఆయన పేరుతో రిలీజ్ అయింది. సో ఆయన చిరంజీవి అని చెప్పాడంటే, బాలకృష్ణ సెటైరికల్గా మాట్లాడడం నేను చూశాను, టీవీలో లైవ్లో చూశాను, నిజాలు చెప్పదలుచుకున్నానని చెప్పి ఆయన ప్రజలకు పాత్రికేయుల్ని సంబోధిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు అప్పుడు జగన్ ఉన్నప్పుడు నేను ఈ సినిమాలకు సంబంధించి థియేటర్ రేట్లు టికెట్ రేట్లు పెంచుకోవడానికి సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ పేరుని నానిని కన్సల్ట్ చేశాను. ఆయన జగన్తో మాట్లాడి నాకు చెప్పింది ఏంటంటే, మేము ఇట్లా వస్తాము మాట్లాడతామని చెప్తే, ఆయన ముందు మిమ్మల్ని రమ్మంటున్నాడు, లంచ్కి ఆహ్వానించాడు, మీరు మీ శ్రీమతితో కూడా కలిసి రండి, 1-to-1 మీటింగ్కి రమ్మన్నారు అని నాని చెప్పాడు. ఈయన చిరంజీవి కూడా వెళ్ళారు లంచ్ మీటింగ్లో. నేను జగన్తో చెప్పాను, ఇలాగ మీకు సినిమా వాళ్ళకి గ్యాప్ ఉందని బయట అంతా అనుకుంటున్నారు, ఇది మంచిది కాదు, మీరు కలవండి అని చెప్పాను. కలుస్తానన్నాడు. దాని తర్వాత కరోనా టైంలో నాని నాకు ఫోన్ చేసి, సార్ కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది కాబట్టి మీరు 5 మంది వస్తే బాగుంటుంది అనేది జగన్ అంటున్నాడు అని చెప్తే, లేదు కనీసం 10 మంది అన్నా వస్తామని చెప్పాను. సరే రండి అన్నారు. సో మేము 10 మంది ప్రత్యేక ఫ్లైట్లో నారాయణ మూర్తితో సహా రాజమౌళి, కొరటాల, త్రివిక్రమ్, మహేష్ వీళ్ళంతా నన్ను కలిసిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళకి కొంతమంది నేను తీసుకెళ్ళాను, మాట్లాడారు, టికెట్ రేట్లు పెరిగాయి అని చెప్పాడు. అంతేకాకుండా బాలయ్యకి ఒక పంచి కూడా ఇచ్చాడు. నా చొరవ వల్లనే మీ వీరసింహారెడ్డి కానీ నా వాల్తేరు వీరయ్యకి కానీ టికెట్లు పెరిగాయి అని కూడా అన్నాడు. అంటే నేను తీసుకొని జగన్ కలవడం వల్లే పెరిగాయి అనేది ఒకటి. రెండోది వీళ్ళిద్దరు చెప్పిన దాన్ని, కామినేని చెప్పిన దాన్ని, బాలకృష్ణ చెప్పిన దాన్ని ఖండించాడు. నేను అసలు జగన్ కలవనన్నాడు, అవన్నీ అబద్ధం అనేది ఈయన డైరెక్ట్గా చెప్పలేదు. కానీ విషయం అదే కదా, ఈయన ఏం చెప్పాడు, ఆ శాడిస్ట్ లిస్ట్ పంపించాడు అన్నాడు. ఈయన లిస్ట్ పంపించలేదు అన్న చెప్తున్నాడు. రెండోది బాలకృష్ణ నేను కాంటాక్ట్ చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాత జమినీ కిరణ్ కూడా చెప్పాను, నువ్వు బాలకృష్ణని కాంటాక్ట్ చేయని, ఆయన ట్రై చేశాడు, అందుబాటులోకి రాలేదన్నాడు. అంటే అర్థమేమి, బాలకృష్ణకి మాతో కలిసి రావడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము వెళ్ళాము, జగన్ ఎక్కడ మమ్మల్ని అవమానించలేదు, జగన్ పిలిచి మాట్లాడాడు, మా కోరికను జగన్ మన్నించాడు, టికెట్ రేట్లు పెరిగాయి అనేది. అంటే జగన్కి క్లీన్ చిట్ ఇచ్చాడు, బాలకృష్ణకి ఒక పంచ్ కూడా ఇచ్చాడు. అంటే నువ్వు పిలిస్తే రాలేదు, అయినా కూడా నీ సినిమాకు కూడా నా వల్లే టికెట్లు పెరిగాయి, టికెట్ రేట్లు నా వల్ల నీ సినిమాకి లాభం జరిగింది అనేది కూడా ఇచ్చాడు చిరంజీవి. అంటే ప్రతి దాంట్లో కూడా ఏవి చెప్పారు, ఏవి మెంట్ అంటారు బిట్వీన్ ద లైన్స్ చదివితే, అట్లా చిరంజీవి కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పకనే చెప్పాడు. అంటే క్లియర్గా ఏంటంటే జగన్ క్లీన్ చిట్ ఇచ్చాడు, జగన్ ఎక్కడ సినిమా ఇండస్ట్రీని అవమానించింది, నన్ను అవమానించింది చేయలేదని చెప్పాడు. తర్వాత బాలకృష్ణ నేను ట్రై చేసినా కూడా నువ్వు రాకుండా ఇప్పుడు వచ్చి నేను చెప్పలేదని చెప్తావు, అది అబద్ధం అనేది కూడా ఏం చెప్పాడు. సో ఇవన్నీ క్లియర్గా రాయకపోయినా విషయం అది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బాలకృష్ణ మీద వైసీపీ వాళ్ళకి విరుచుకుపడుతున్నారు విపరీతంగా. ఆయన అప్పుడు 2004లో ఇటు బెల్లంకొండ సురేష్ అండ్
సిద్ధాంతి సత్యనారాయణ మీద కాల్పులు వాళ్ళ ఇంట్లో జరిగాయి. అది ఎవరు కాల్చారు అనేది ఇప్పటికి ఫైనల్ కాలేదు, కానీ ఏదేమైనా కాల్పులు అయితే జరిగిన వాటి వాస్తవం. బుల్లెట్లు వాళ్ళ లోపలికి వెళ్ళాయి. ఆ నేపథ్యంలో ఇతని మీద, బాలకృష్ణ మీద 3 కేసులు నమోదైనాయి. అప్పుడు జగనే, ఎందుకంటే బాలకృష్ణ అభిమాని జగన్ అని, జగన్ వాళ్ళ నాన్నకి చెప్పడం వల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇతన్ని సేవ్ చేశాడని, ఆ నేపథ్యంలోనే అప్పుడు నిమ్స్ డైరెక్టర్గా ఉన్న కాకర్ల సుబ్బారావు ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చి ఇతని మానసిక పరిస్థితి బాగాలేదని దీంతో ఎక్స్క్యూజ్తో తప్పించుకోగలిగాడని, ఇవన్నీ జగన్ లేకపోతే నీ లైఫ్ అయ్యిండేది, నువ్వు జైల్లో కూర్చోవాల్సి వచ్చేవాడివి. జగన్ వాళ్ళ నాన్న ద్వారా నేను కాపాడితే నీకు ఆ కృతజ్ఞత లేదు. ఈవెన్ కాకర్ల సుబ్బారావు కూడా పట్ల కూడా నీకు కృతజ్ఞత లేదు. ఆయనే స్వయంగా ఒక వీడియోలో చెప్పాడని ఆ వీడియో కూడా వైరల్ చేస్తున్నారు. కాకర్ల సుబ్బారావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆర్కే అడిగాడు, మీరు అప్పుడు ఇచ్చారు కదా అంటే, ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. సర్టిఫికేట్ ఇచ్చాను, అది చాలా పెద్ద హెల్ప్ అయింది, అయినా కూడా మీ పట్ల ఆయన కృతజ్ఞత లేదంట కదా అని కూడా అడిగాడు. అవన్నీ నేను పట్టించుకోను, ఎందుకు వివాదాలు అన్నట్టుగా, అంటే చెప్పి చెప్పకున్నట్టుగా క్లియర్గా అక్కడ ఏం చెప్పాడు అంటే, రాధాకృష్ణ కూడా చెప్పించాడు అతని దగ్గర. రాధాకృష్ణకి బాలకృష్ణకి కూడా పడదనే విషయం చాలా మందికి తెలుసు. సో అక్కడ ఏంటంటే, కాకర్ల సుబ్బారావు నేను అతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే అతను ఇబ్బంది పడి ఉండేవాడు అనేది ఒకటి చెప్పాడు. రెండోది, అతను నన్ను కూడా అవమానకరంగా డీల్ చేశాడు అనేది రెండోది చెప్పాడు. సో ఇవి రెండోది ఏంటంటే, ఏమన్నా అఖండ సినిమా అప్పుడు కూడా బాలకృష్ణ నానిని కాంటాక్ట్ చేశాడని, జగన్ని నేను కలుస్తానని చెప్తే, జగన్కి చెప్తే ఆయన ఇప్పుడు మనం కలిస్తే ఆయన మర్యాదకి ఇబ్బంది అవుతుంది, వద్దని చెప్పండి, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అన్నాడు జగన్. మేము చేసి పెట్టాము అనేది నాని చెప్తున్నాడు. అలాగే అంబటి రాంబాబు, మొత్తం ఇంకా వైసీపీ వాళ్ళంతా కూడా ఇంకా దారుణంగా తల మీద విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి సిగ్గు కూడా ఉండాలి అన్న పోస్టులు కూడా పెడుతున్నారు. అంటే బాలకృష్ణ మీద ఈ రేంజ్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు వైసీపీ రెచ్చిపోలేదు. ఇది వాళ్ళకి సాకుగా ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి మద్దతుగా చిరంజీవి ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది సైలెంట్గా ఉన్నారు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా రంగంలో దిగారు. ఎందుకంటే చిరంజీవిని ఈ స్థాయిలో అసెంబ్లీలో పైగా అది కూడా ముద్దగా మాట్లాడుతున్నాడు, ఇతను మందేసి వచ్చినట్టున్నాడు అని కూడా చాలా మంది అంటున్నారు. ఏదేమైనా ఇది ఇబ్బందికరమే, తెలుగుదేశానికి ఇబ్బందికరమే. తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం సోషల్ మీడియా కానీ సైలెంట్గా ఉండాలని పరిస్థితి ఏర్పడింది. ఇది మరి బాలకృష్ణ ఆయనేమి ప్లాన్ చేసుకుని మాట్లాడే వ్యక్తి కదా, ఆయనకి ముందు నుంచి కూడా ఫిల్టర్ అనేది ఉండదు బాలకృష్ణకి ఎక్కడైనా కూడా. అందుకనే ఆయన్ని చంద్రబాబు జాగ్రత్తగా యూజ్ చేస్తుంటాడు పబ్లిక్. దీంట్లో మామూలుగా బాలకృష్ణ అసెంబ్లీలకు కూడా రాడు, ఇప్పుడు వచ్చి ఈ బాంబు పేల్చిపోయాడు అన్న ఒక ఇబ్బంది అయితే ఉంది. మరి దీని పట్ల పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు, కానీ పవన్ కళ్యాణ్కి తెలియకుండా చిరంజీవి ఇలాంటిది ఇస్తాడా అంటే కూడా నమ్మే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ఏదేమైనా ఇది ఇబ్బందికరంగానే చెప్పచ్చు. ఇది వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా అయింది బాలకృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.